అది రైతుల మీద మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ మండలి ఏర్పాటులో మీ పాత్ర చాలా కీలకమైంది. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో పిఎస్ఎస్ సొసైటీ కాకుండా ఆగ్రోస్, హాకా, డిసిఎంఎస్ ద్వారా ఈ యొక్క ఎరువుల పంపిణీ అనేది జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో కేవలం ఒక పిఎస్సిఎస్కి తప్ప మిగతా వాటికి రవాణా సౌకర్యం కల్పించడం లేదు అధ్యక్ష. అన్నదాతకు అండగా ఉంటామనే ప్రభుత్వం ఎరువుల పంపిణీలో ఇలాంటి వ్యత్యాసాలను తొలగించాలనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. కేవలం సొసైటీలకే పరిమితం కాకుండా ప్రభుత్వ అనుబంధ సంస్థలన్నింటికి కూడా మరి ఈ రకమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అయితే ఈ ఎరువులకు సంబంధించి మరి అనేక విషయాలు, బాధాకరమైన విషయాలు మేము గ్రౌండ్లో చూస్తున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారి స్టేట్మెంట్లు కూడా మేము చూస్తూనే ఉన్నాం. చాలాసార్లు సరిగా ఉందని, సక్రమంగా అందిస్తున్నామని, యాప్ కూడా బాగా పనిచేస్తుందని, కాస్త ఎరువులను కూడా ఎక్కువ వాడుతున్నారు, తగ్గించుకోమనమని, ఈ రకమైన అనేక సందేశాలు కూడా ఈ యొక్క వ్యవసాయ శాఖ ద్వారా, మంత్రి గారి ద్వారా, మీ మీడియా సంస్థల ద్వారా వింటున్నాం అధ్యక్ష. కానీ గత మా ప్రభుత్వంలో అయితే ఎక్కడా ఏ రకమైనటువంటి కండిషన్స్ లేవు అధ్యక్ష. ఇదే పంట పండింది, ఇదే రైతులు ఉన్నారు, ఇదే ఏరియా ఉంది, కానీ ఎరువుల కొరత ఎప్పుడు కూడా రాలేదు అధ్యక్ష. యాప్ అనే సిస్టమ్ పెట్టి ఎంత నరకం అనుభవిస్తున్నారు రైతులు అనేది ప్రత్యక్షంగా చూసిన వారికి అర్థమైంది అధ్యక్ష. మరి వారి అధికారులు ఏ రకమైన సమాచారం ఇస్తున్నారో, మరి వారి పార్టీ క్యాడర్ ఏ రకమైన సమాచారం ఇస్తున్నారో మనకు తెలియదు. కానీ మీరు కూడా వ్యవసాయంలో ఉన్నారు అధ్యక్ష. మన సొంత వ్యవసాయానికి నేనే ఒక రోజంతా యాప్ ద్వారా ఎరువును బుక్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చాలా ఇబ్బంది అయింది అధ్యక్ష. చాలామంది నిన్న మొన్న రైతులు కూడా చెప్తున్నారు, పట్టా పాస్బుక్ ద్వారా అనుసంధానమైన నెంబర్ ఉంటేనే ఈ స్లాట్ బుకింగ్ అనేది సాధ్యమవుతుంది అధ్యక్ష. అలా కనుక నెంబర్ మారితే ఇప్పుడు కొత్త నెంబర్ ద్వారా స్లాట్ బుకింగ్ అనేది చాలా కష్టమవుతుంది, చాలా ఇబ్బందికరం కూడా అవుతున్నది. తర్వాత అధ్యక్ష ఇప్పుడు 6 లక్షల పైన ఎకరాలకు పైన మొక్కజొన్న పంట అనేది పండుతున్నది. మొక్కజొన్నకి వరికి వేరియేషన్ ఉంది అధ్యక్ష. ఎరువుల వాడకంలో వరికి ఉన్న దానికంటే మొక్కజొన్న ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ బలంగా పెరగాలి కాబట్టి ఎరువుల ఉపయోగం కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష. పంట దిగుబడి కూడా బాగుంది. రైతులు ఒక క్రాపు పొలం వేసుకొని వరి వేసుకొని ఇంకో క్రాప్కు మొక్కజొన్నకు అలవాటు పడినారు అధ్యక్ష. ఇక ఇవాళ జరిగిన ధర్నా ఈ యొక్క గ్రీన్ కార్డ్ వేసుకోవడంలో ఉద్దేశం కూడా ఇలా మొక్కజొన్న దాని మీద మేము చాలా ఇబ్బందికరంగా రైతుల ద్వారా సమాచారం 1400, 1500 కొంటారు అధ్యక్ష. ఎరువులు ఇయ్యక మరి పంట అరకొరగా పండిన పంటకి అది వ్యవసాయానికి ప్రత్యామ్నాయ పంట రైతులు ఒక మంచి ఉద్దేశంతో వేసుకుంటే ఆ పంటని కొనుగోలు చేయరు. దానికి మద్దతు ధరకి మార్కెట్లు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే 25% వచ్చింది, మళ్ళీ వడగల వాన వర్షాలు వస్తాయి. ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ ఎంత పటిష్టంగా మా ప్రభుత్వం రూపొందించి ఒక విధానాన్ని అనుసరిస్తే దాన్ని కంటిన్యూ చేయడానికి ఏంటి ఇబ్బంది అధ్యక్ష? ఉన్న ఎరువుల సిస్టమ్ ఇవ్వడానికి ఇవన్నీ మార్గాలు ఎందుకు? మన కోట మనం తెచ్చుకొని మన సక్రమంగా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? దాంట్లో పిఎస్సిఎస్కు ఒక ధర, మరి హాకాకి ఒక ధర, ఆగ్రోస్కి ఒక ధర ఇస్తే రైతులు గొడవ పెడుతున్నారు అధ్యక్ష. అక్కడ తక్కువ రేట్లేంది, ఇక్కడ ఎక్కువ రేట్లని. అందరేమో పిఎస్సిఎస్లో సభ్యులు ఉండరు అధ్యక్ష. చాలామంది పరపతి సంఘంలో సభ్యులు కానీ రైతులు చాలామంది ఉంటారు. వాళ్ళు వివిధ మార్గాల ద్వారా మీరు పంపిణీ చేస్తున్నారు, కానీ ఆ ధరలు వేరియేషన్ అని ఉన్నాయి. నేనేమంటున్నా, మీ ద్వారా ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, వారు కూడా వ్యవసాయ శాఖ మీద చాలా పట్టున్నటువంటి వారు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రశ్నకి సంబంధించి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఎరువులు సక్రమంగా అందించాలి, మొక్కజొన్న కూడా సరిపోని అందించాలి, ధర అనేది ఏకీకృతంగా ఉండాలి, ఒక ధరనే ఉండాలి. ఈ యొక్క యాప్ ద్వారా వచ్చే సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. వీలైతే పట్టాదారులు ఎంత ఎకరైజ్ అయితే భూమి ఉన్నదో ఆ రైతులకి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మీరు యాప్ అనే కాకుండా మీరు ఆ రైతులకు తెలియడాలి అధ్యక్ష. స్లాట్ బుకింగ్ ఫోన్ పోతుంది, కానీ ఆ ఫోన్ చూసుకునే మెసేజ్ చూసుకునే సౌలభ్యం, ఆ నాలెడ్జ్ అనేది రైతుకు ఉండడాలి. దాంతో స్లాట్ టైం కూడా అయిపోతుంది.
తిరిగిపోతే నువ్వు స్లాట్ యూటిలైజ్ చేసుకోలేదని చెప్పని వారి యొక్క అధికారులు మరి ఎరువుల దుకాణదారులు చెప్తున్నారు. ఇవన్నిటిని పరిష్కరించి రైతులకి అతిపెద్ద తలనొప్పిగా మారిన ఈ ఎరువుల పంపిణీ విధానాల్లో ఉన్న లోసుకులని లోటుపాట్లని సరిదిద్ది రైతులకు సక్రమైన మార్గంలో ఇప్పించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, రవీంద్రరావు గారు చెప్పినటువంటి అంశాలని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా జియో పొలిటికల్ రీజన్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మనకి రావాల్సినటువంటి యూరియా కంటే ఎక్కువ యూరియాని, ఎందుకంటే 80% ఇంపోర్టెడ్ యూరియానే భారత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కేటాయిస్తుంది అధ్యక్ష. అనుకోని కారణాల వల్ల మనకున్నటువంటి రామగుండం ఫ్యాక్టరీని కూడా మూసేయటం జరిగింది అధ్యక్ష. పక్కనున్నటువంటి నాగార్జున టోటల్గా షట్ డౌన్ అయింది అధ్యక్ష. అయినా కష్టకాలంలో కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి పదే పదే యూరియా సప్లై కోసం మనకు రావాల్సినటువంటి 9.6 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 1 లక్ష ఎక్కువ తీసుకొచ్చి ఈ వానాకాలంలో కానీ ఇప్పుడున్నటువంటి రబీలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులు వాడుకున్నారు అధ్యక్ష. యాప్ను గురించి చెప్పారు రవీంద్రరావు గారు. మొన్న పత్తి అమ్మకాల్లో కూడా మనం కేంద్ర ప్రభుత్వం యాప్ అప్లై చేస్తే ఎక్కడా రద్దీ లేకుండా స్లాట్ బుక్ చేసుకున్నటువంటి చిన్న సన్నకారు గిరిజన రైతులు కూడా పత్తిని సానుకూలంగా అమ్ముకున్నటువంటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత యూరియాలో కూడా క్యూ సిస్టమ్ అనేది ఉండకూడదు, ఎవరు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని అదే టయానికి వెళ్ళి తెచ్చుకునేటటువంటి విధంగా రూపకల్పన చేశాం. టెక్నికల్గా చిన్న చిన్న మార్పులు ఉంటే రవీంద్రరావు గారు చెప్పిన మార్పులను కూడా సమీకరించుకొని తప్పకుండా రైతాంగానికి యూరియా కానీ డిఏపి కానీ ఎరువుల సప్లైలో ఏమాత్రం కొరత లేకుండానే కష్టకాలంలో కూడా చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. సత్యం గారు. సప్లిమెంటరీ రవీంద్రరావు గారు. అధ్యక్ష, అదే మంత్రి గారు ఒకటే ధోరణి, క్యూ లైన్లో ఉండడానికి అవకాశం లేకుండా రైతులు ఏదో కంఫర్టబుల్గా ఉంచడానికి మేము ఈ సిస్టమ్ అని అవలంబించారు. చాలా ఇబ్బందులు లేని పద్ధతులు అన్నారు అధ్యక్ష. కానీ అది మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను మహబూబాబాద్ లాంటి వ్యవసాయ జిల్లాలో ఉన్న నేను రైతుని, ప్రజాక్షేత్రంలో పొద్దులేస్తే ఉండేవాడిని. నేను చెప్తున్న అధ్యక్ష, అది సత్య దూరం. అది విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సతమతమవుతున్నారు రైతులు. తర్వాత మేము ఇప్పటికే ఎక్కువ వాడుతున్నామంటే ఎక్కువ వాడుతున్నామనేటువంటి నిర్ధారణకి మీరెందుకు వస్తున్నారు? మరి రైతులు అంటే ఎక్కువ వాడుతున్నారనే మెసేజ్ని మీరు ఈ రకమైన సంకేతం ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదు అధ్యక్ష. రైతులు డబ్బులు ఖర్చు పెట్టి కొంటున్నారు. ఏం పుణ్యానికి ప్రభుత్వం మేము ఇవ్వడం లేదు అధ్యక్ష, డబ్బులు పెట్టే కొంటున్నారు. అది ఉచిత స్కీమ్ పథకమేం కాదు. మీరు క్యూలలో నిలబడితే ఇబ్బందులు వస్తాయని యాప్ను పెట్టడానికి, లేదా మేము ఇప్పుడు పోయినసారి కంటే గతంలో కంటే ఎక్కువనే ఇచ్చినాం అనడానికి ఏం పద్ధతి అధ్యక్ష? రామగుండం దాని మీదనే మనం ఎప్పుడు ఆధారపడాలి అధ్యక్ష. పోవాలి, ఢిల్లీలో కూర్చోవాలి, మన కోట ఎంత, మన డిమాండ్ ఎంత, మొదలే మీకు ప్లానింగ్ ఉండాలి. మీకు విత్తనాల మీద మీకు ధ్యాస ఉండదు, మీకు పంట ఎంత వస్తుందో ధ్యాస ఉండదు, కొనుగోలు ఎప్పుడు మొదలు పెట్టాలో ధ్యాస ఉండదు, డబ్బులు ఎప్పుడు ఇవ్వాలో ధ్యాస ఉండదు, ఎరువులు ఎప్పుడు ఎంత ప్రకృతి చేయాలో ధ్యాస ఉండదు. ఇవన్నీ ప్లానింగ్ ఉండాలి అధ్యక్ష. ఇవన్నీ మరి తగిన విధంగా రూపొందించుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. సరే, మంత్రి గారు ఈ ఎరువులకు సంబంధించిన అంశంలో చెప్పాడు, కానీ క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఒకనాడు రైతు షాపుకు ఫోన్ చేస్తే ఆటోలో తీసుకొచ్చి తన వ్యవసాయం పొలం దగ్గర మరి యూరియా బస్తాలు కానీ ఎరువులకు సంబంధించిన బస్తాలు వేసిపోయేవారు. కానీ వాళ్ళ రైతులు మరి నిజంగా ఎంత బాధపడుతున్నారంటే రాత్రి మొగలు అసలు యూరియా దొరుకుతుందా దొరకదా, ఎరువులు దొరుకుతాయా దొరకని షాపుల వద్ద పడిగాపులా కాస్తూ మళ్ళీ పాతకాలం గుర్తులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే షాపుల ముందులో చెప్పులు పెట్టి లైన్లో నిలబడతా ఉండ్రు. అందువల్ల యాప్ను రద్దు చేయవలసిందిగా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండ్రు. మరి వారికి తెలియని విషయం కాదు, వారు కూడా మంత్రి చాలా వ్యవసాయంలో చాలా పెద్ద వ్యవసాయ రైతు.
కానీ క్షేత్రస్థాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక యాప్ను రద్దు చేసి రైతులకు ఎరువులు సక్రమంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. అంజిరెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరేది, నిన్న మా రైతులందరూ ఫసల్ బీమా చేస్తలేని లక్షలాది మంది రైతులది మేము అసెంబ్లీ వారిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరు నెత్తి మీద పెట్టుకొని వచ్చినాం. ఆ ఫసల్ బీమా మీ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాను. మొన్న కూడా ఖమ్మంలో అది కామారెడ్డిలో వరదలు వచ్చి ఇంతవరకు వాళ్ళకి పంట నష్టం ఇవ్వలేరు. మిగతా ఎక్కడైతే పంట నష్టం లేదో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రైతు భరోసా కూడా చాలామందికి ఇవ్వలేరు. రైతు భరోసా కూడా ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొంతమందికి వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేశారు కానీ కొంతమందికి రాలేదు.